శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తండ్రికి మహిమ ఈ దినవంత మనందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాట విందాం. యాశ్వ గొర్రె పిల్లను నేను, పొదకుతే పడిన గొర్రె పిల్లను. యాశ్వ గొర్రె పిల్లను నేను, పొదకుతే పడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యాశ్వ మెస్సియలో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యాశ్వ మెస్సియలో బ్రతుకుతున్నాను. యాశ్వ గొర్రె పిల్లను నేను, పొదకుతే పడిన గొర్రె పిల్లను. యాశ్వ గొర్రె పిల్లను నేను, వదకుతే పడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా నోమున ఉమ్ము వేయబడినది, నా చూపులు తలదించుచున్నవి. నా నోమున ఉమ్ము వేయబడినది, నా చూపులు తలదించుచున్నవి. యాశ్వ గొర్రె పిల్లను నేను, వదకుతే పడిన గొర్రె పిల్లను. యాశ్వ గొర్రె పిల్లను నేను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడక
నడకలు రక్త సిద్ధమైనవి. యాశ్వ గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యాశ్వ గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యాశ్వ మెస్సియలో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యాశ్వ మెస్సియలో బ్రతుకుతున్నాను. యాశ్వ గొర్రె పిల్లను నేను. ప్రియులారా, ఈరోజు వాగ్దానాలను మనం చదువుకుందాం. మొదటిగా మీ అందరికి షాలోమ్ అండి. తండ్రి యొక్క శ్రేష్టమైన గ్రంథములో నుండి కొన్ని వాగ్దానాలు ఈ దినం మనం అందరం చదువుకునే వారమే ఉన్నాము. సాష్టాంగ పడుట అనే అంశం మీద తండ్రి యొక్క ఇచ్చినట్టు ఈ వాగ్దానాలు సాష్టాంగపడి ప్రార్థించుట అనే గ్రంథంలో నుండి కొన్ని మాటలు త్వరగా మనం చదువుకుందాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు ఏబు లేచి తన వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థన చేసినట్లుగా రాయబడింది. ఏబుకు వచ్చినట్టు శ్రమలు, కష్టాలు ఆయన సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ఆ శ్రమలన్నీ విడిపించి ఏబు జీవితంలో 200 ఆశీర్వాదం పొందినట్లుగా మనం ఎరుగుదాము. తండ్రికి మహిమ కలుగును గాక. అలాగే దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట 9వ వచనంలో, నేను అతనిని మాట్లాడుతూ వింటిని, అతని మాటలు విని నేను నేలన సాష్టాంగపడి నిజంగా గాఢంద నిద్రలోకి ఒరిగితినని రాయబడింది. ఇక్కడ ఆయన మాటలు విని గాఢ నిద్ర కలిగిన వాడినై ఉన్నానంటున్నాడు. తండ్రికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు సాష్టాంగపడి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్ట. ఇప్పుడు ఆయన మాటలు విన్నాడట. ఆ దర్శనం ద్వారా పడుకున్నప్పుడు ఆ దర్శనం ద్వారా ఏం చేస్తున్నాడంటే గాఢ నిద్రలోకి జారిపోయిందట సాష్టాంగపడి ప్రార్థనలో. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనంలో, యావే బిలాము కనులు తెరిసిన గనుక దూసిన ఆ ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న ఆ యావే దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా బిలాము వెళుతూ మార్గం మధ్యలో బిలాము ఇజ్రాయేల్ని శపించడానికి వెళుతున్నప్పుడు గాడుగా ఆ మార్గ మధ్యలో నిలిచి యావే దూత, ఎక్కడికి వెళ్తారు నిమిషంలోనే గాడుద సాష్టాంగ పడింది. బిలాము సాష్టాంగపడి నమస్కరించినట్లుగా రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనకందరికీ తెలుసు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనని పూజించిరి. తమ పెట్టెలు ఇప్పి బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకలుగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి సాష్టాంగపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 25వ వచనం, కాగా నేను మునుపు సాగిలపడినట్లుగా యావే సన్నిధిని 40 రాత్రులు 40 పగళ్ళు నేను సాగిలపడి తిని గనుక మిమ్మును మీరు చేసేదనని రాయబడింది. చేసేద గనుక నేను ఆయనకు సాష్టాంగ పడుతున్నాను అన్నాడు. ఏమంటున్నాడు? కాగా నేను మునుపు సాగిలపడినట్లుగా యావే తండ్రి సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు సాష్టాంగ పడి తిని యావే మనందరం నశింపకున్నట్లుగా నేను సాష్టాంగ పడ్డట్లుగా మరి ఆడ మోషే తెలియపరుస్తున్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇజ్రాయిల్ అందరూ కూడా కింద విడిచిపెట్టి తండ్రి రమ్మంటే చేరాతను ఆ పలకల మీద రాసినప్పుడు నువ్వు రావయ్యా మోషే అన్నప్పుడు వెళ్ళాడు. రాసినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు అయి నుండి చేరాతను యావేతని రాతను తీసుకొని వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో సాష్టాంగ పడ్డట్లుగా రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని పొమ్మని ఆయన్ని వేడుకునగా నా ఇష్ట ప్రకారం కాదు కానీ
నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసినాం. యాశ్వమసీ వారు దూరముగా వెళ్ళి తండ్రికి సాష్టాంగపడి, అయ్యా నీ చిత్తమే జరుగునట్లుగా అని సాష్టాంగపడి దూరం సాగిలపడి తండ్రిని వేడుకున్నట్లుగా రాయబడింది. యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి రోగంతో నిండి ఒక మనుషుడు ఉండేను. ఒక కుష్ఠరోగి రోగంతో నిండిన మనుషుడు ఉండు మెస్సీని చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధిని చేయమని వేడుకును నాకు ఇష్టమే అని చేయి చాచి ఆ కుంటివాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో నేను చూస్తుండగా చచ్చిన వాడనైతే ఆయనను పాదములు ఎద్ద పడితిని, ఆయనను తన కుడి చేత నిజంగా నా కుడి చేతిని నా మీద ఉంచి నేను నాతో ఇట్లా నన్ను భయపడకము అని చెప్పాను. అంటే ఈడు యోహాను గారు దర్శనం ద్వారా చూసి సాష్టాంగపడి సాగిలపడిన పాదాల మీద పడి మొక్కుసు, నాయనా ఇదిగో నేను నీకు తోడున్నా అని చేపట్టి యోహాను గారిని లేపినట్లుగా రాయబడింది. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ 24 పెద్దలు సింహాసనం ఎదుట ఆసీనుడైన యావే ఎదుట సాగిలపడి యుగయుగములకు జీవించుస్తున్నాడు అని వానికి నమస్కారం చేస్తూ సాగిలపడినట్లుగా రాయబడింది. ప్రభుత్వానికి స్తోత్రం కలుగునుగాక. అదే ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన దానిని తీసుకొని వచ్చినప్పుడు ఆ 4 జీవులు వీణలను నిజంగా ధూమ ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను తీసుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలన్నీ కూడా పవిత్రుల ప్రార్థనలే, పరిశుద్ధుల ప్రార్థనలే అని రాయబడింది. సహోదరులరా, ఆ 4 జీవులు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడింది. ప్రియ సహోదరులు, మనమందరం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టే ప్రియ సహోదరులరా, మనం తెలుసుకున్నట్టు విషయాలన్నీ కూడా తండ్రి యొక్క రాజ్యం కొరకు సాష్టాంగపడినప్పుడు యావే తండ్రి వారి విషయాల్లో దానియేలు చేశాడు, ఏబు చేశాడు, బిలాము చేశాడు. అలాగనే యాశ్వమసీయ శిశువులు నిజంగా ఆయన్ని చూడటానికి వచ్చినట్టు తూర్పు దేశ జ్ఞానులందరూ వచ్చేసారు. అలాగనే తండ్రి యొక్క సన్నిధిలో నిజంగా ద్వితీయోపదేశకుడు మోసే 40 రాత్రుల పగలు కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగపడినట్లుగా రాయబడింది. అలాగనే నిజంగా మత్తయి సువార్తలో ఆయన యాశ్వమసీయ సాష్టాంగపడి ప్రార్థన చేసిన తండ్రికి. అలాగనే మనమందరం చూసినట్లయితే ఆ మత్తయి సువార్తలో ఒక కుష్ఠరోగి యాశ్వమసీయ దగ్గరికి అయ్యే సాగిలపడిన స్వస్థపరచమని చూశాము. అలాగనే నేను చచ్చిన వాడినైతే 24 పెద్దల దగ్గర అందరూ కూడా సాష్టాంగపడి ప్రార్థన చేసినట్లుగా ఆ గొర్రెపిల్ల ఎదుటను ఆ యొక్క సింహాసనం ఎదుట సాగిలపడినట్లుగా ఇన్ని వాక్యాలు మనం చూసాం. కాబట్టి ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నవి, మర్మాలు దాగి ఉన్నవి. వీటిని తెలుసుకోవాలంటే చాలా విషయాలు, వీటిని ధ్యానించాలంటే కొన్ని నెలలు పడతాయి. కాబట్టి మనం కూడా ప్రతిరోజు సాష్టాంగపడి ఆయన సన్నిధిలో చేతులు జోడించి తల ఉంచి ఆయన దగ్గర మాత్రమే ప్రార్థన చేసి వేడుకునే వారు మేము ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు అవసరాల నిమిత్తం వారు సాష్టాంగపడ్డారు, వారు సాగిలపడి ప్రార్థనలో ఉన్నారు కనుక నిజంగా ఆయన మన కొరకు గొర్రెపిల్లగా ఆ గొర్రెపిల్ల ఎదుట నిజంగా ఆ పెద్దలు నిజంగా సాగిలపడి ఆ పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ఆయన సన్నిధి చేయనట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మంచాల మీద ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది నిద్రిస్తున్నారు, మనమందరం కూడా సాగిలపడి సాష్టాంగపడి యావేని గణపరిచే వ్యక్తులుగా ఉన్నాము. అట్టి కృపలో బలమైన సాధనాలుగా మనము ఆయన బిడ్డలుగా పట్టుదలతో కూడిన ప్రార్థన బలవంతంగా నిజంగా కాకుండా తండ్రిని నిజంగా మనం ఏది అడుగుతామో అది పొందే వ్యక్తులుగా పొందిందాకా కూడా ప్రార్థనలో ఉందాము. మీకు ఏ అవసరం ఉన్నా కానీ తండ్రి యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఆయన కృప, ఆయన సన్నిధి మన ప్రార్థన జవాబిచ్చి ప్రతిదీ మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపాధన్యత తండ్రి మనకు అనుకూలపరచుగాక. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వివాహ వేడుకలు ఇదిగో గృహ కూడికలు పుట్టినరోజు కార్యక్రమాలు సభలు జరిపిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాల్లో ప్రతి విషయాన్ని తననైనా శ్రద్ధగా విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని యాషువా మెస్సయ్య గారి నామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి షాలోమ్ అండి. తండ్రి మనందరినీ ఈ దినమంతా